నాతోటి అన్నలకి, అక్కలకి, మరి చెల్లెలకి, తమ్ములకి అందరికీ కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన మనకు మద్దతు తెలిపినటువంటి కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు కృష్ణమాదిగ, నాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నేను చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రిపరేషన్ ఇస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాటలు చెప్పి మనల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిరుద్యోగులకు నెరవేర్చలేదు. నేను అడుగుతూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నామయ్యా? రాష్ట్రబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం? మన ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నామా? మన ఎంపీ సీట్లు అడుగుతున్నామా? లేకపోతే ఆయన ఆస్తి ఏమని అడుగుతున్నామా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఫీజు 250 ఫీజు ఉండేది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700-1000 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా. ఇదే సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఏమన్నారు? ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? ఈ సరూర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా దక్కవని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కానీ కాంగ్రెస్ కావాలని ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ ధన్యవాదాలు. దయచేసి సుజాత సౌండ్ కరెక్ట్ వస్తలేదు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ గారు దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా. చిక్కడపల్లికి వెళ్ళి శ్రీకాంత్ రాథోడ్ దయచేసి మీరు అందరు దిగాల. బ్రదర్ మీరు అందరు దిగాల దయచేసి. అది కాదు, మీరు దిగండి. కిరణ్ రాథోడ్ గారు హలో అన్నా, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినానా. ఇక్కడికి వచ్చిన కేటీఆర్ అన్న గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు అన్నా. ఇక్కడ 5000 నోటిఫికేషన్ వస్తే, నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ 5000, 7000 నోటిఫికేషన్ వస్తే జివో 46 వల్ల డిస్టిక్కి 2 పోస్టులు కూడా రావన్నా మాకు. ఎన్ని రోజులు ఇవి? అక్కడ 19000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 19000 పోస్టులు నువ్వు 7000 పోస్టులు ఇస్తే మా లాభం. ఇక్కడ మాకు కూడా డిస్టిక్కి 2-3 పోస్టులు వస్తే దానిలో కాంపిటీషన్ ఎంత ఉంది, దాని గురించి అసలు రేవంత్ రెడ్డికి ఏం పట్టించుకుంటలేడు ఇప్పటి వరకు. కానీ కేటీఆర్ అన్న మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దీని మీద రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా మనం ఇక్కడ అరుస్తే జై తెలంగాణ, జై తెలంగాణ, ఇక్కడ అరుస్తే అక్కడ సెక్రటరీ బద్దలు కావాలి. ఇక్కడ అరుస్తే సెక్రటరీ రేవంత్ రెడ్డి గుండెలు దడలు పుట్టాలి. ఇక్కడ మేము ఇప్పటికీ అన్నా మాకొక్క నోటిఫికేషన్ తెచ్చిపెట్టానా, మీకోసం మేము ఎక్కడి దాకైనా నడుస్తాం. మాకొక్క నోటిఫికేషన్ చాలు. మన కేటీఆర్ అన్న ఉన్నన్ని రోజులు మనకు ఏం బాధ లేదు అన్న. మా నోటిఫికేషన్ తెచ్చిపెట్టే బాధ్యత మీదేనా? కంపల్సరీ. థ్యాంక్స్ అన్న మైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు. సుధీర్ అన్న. నెక్స్ట్ స్పీకర్ నవీన్ గౌడ్, మహబూబ్ నగర్ ప్లీజ్. కొడంగల్